హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ యొక్క కంప్లీట్ ఫండమెంటల్ అనాలిసిస్ చేద్దాం. ఒకప్పుడు ఇండియా డిఫెన్స్ ఎక్విప్మెంట్ కోసం ఫారిన్ కంట్రీస్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యేది కదా. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ పూర్తిగా మారింది కదా. ఇండియా తన ఓన్ డిఫెన్స్ ఎకోసిస్టమ్ని చేయడానికి బిలియన్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ డిఫెన్స్ గ్రోత్ సెక్టార్లో బెనిఫిట్ పొందే కంపెనీస్లో పరాస్ డిఫెన్స్ కూడా ఒకటి. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది. పరాస్ డిఫెన్స్ నిజంగా ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంపెనీనా? లేక డిఫెన్స్ సెక్టర్ హైప్ వల్ల ఇన్వెస్టర్స్ అటెన్షన్లోకి వచ్చిన స్టాక్ మాత్రమేనా? ఈ కంపెనీ అసలు ఏం చేస్తుంది? డిఆర్డిఓ, ఇస్రో వంటి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్తో రిలేషన్షిప్ ఏంటి? కంపెనీ రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ ఎలా గ్రో అవుతున్నాయి? కరెంట్ వాల్యుయేషన్ జస్టిఫై అవుతుందా? లేక స్టాక్ ఇప్పటికే ఎక్స్పెన్సివ్ అయిపోయిందా? ఈ వీడియోలో బిజినెస్ మోడల్ నుంచి ఫినాన్షియల్స్, గ్రోత్ ఆపర్చునిటీస్, రిస్క్ మరియు వాల్యుయేషన్ వరకు కంప్లీట్ అనాలిసిస్ చేద్దాం. వీడియో చివరి వరకు చూస్తే పరాస్ డిఫెన్స్ గురించి కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ స్టార్ట్ ద ఫండమెంటల్ అనాలిసిస్ ఆఫ్ పరాస్ డిఫెన్స్. ఇప్పుడు పరాస్ డిఫెన్స్ అసలు ఏం చేస్తుందో అర్థం చేసుకుందామా? చాలామంది ఇన్వెస్టర్స్ పరాస్ డిఫెన్స్ పేరు వింటే మిసైల్స్, ట్యాంక్స్ లేదా ఫైటర్ జెట్స్ తయారు చేస్తుంది అనుకుంటారు. కానీ నిజానికి పరాస్ డిఫెన్స్ ఫైటర్ జెట్స్ లేదా మిసైల్స్ తయారు చేయదు. అయితే కంపెనీ బిజినెస్ ఏంటి? సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఒక కార్ కొనుగోలు చేసినప్పుడు టాటా మోటార్స్ లేదా మహీంద్రా పేరు కనిపిస్తుంది కదా. కానీ ఆ కార్లో ఉపయోగించే హెడ్ లైట్స్, సెన్సార్స్, ఎలక్ట్రానిక్స్, బ్రేకింగ్ సిస్టమ్స్ అన్నీ ఒకే కంపెనీ తయారు చేయదు. డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ కాంపోనెంట్స్ సప్లై చేస్తాయి. డిఫెన్స్ సెక్టార్లో కూడా ఇదే జరుగుతుంది. పెరాస్ డిఫెన్స్ డిఫెన్స్ ఎకోసిస్టమ్కి క్రిటికల్ టెక్నాలజీ ప్రొడక్ట్స్ సప్లై చేసే కంపెనీ. కంపెనీ ప్రధానంగా డిఫెన్స్ ఆప్టిక్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, స్పేస్ ఆప్టిక్స్, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ అండ్ హెవీ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ పై ఫోకస్ చేస్తుంది. ఈ ప్రొడక్ట్స్ డిఫెన్స్ ఫోర్సెస్, స్పేస్ మిషన్స్ మరియు స్ట్రాటజిక్ ప్రాజెక్ట్స్లో ఉపయోగిస్తారు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పెరాస్ డిఫెన్స్ కస్టమర్స్ లిస్ట్లో ప్రెస్టీజియస్ డిఆర్డిఓ, ఇస్రో, హెచ్ఏఎల్, బిఈ లాంటి టాప్ కంపెనీస్ ఉన్నాయి. ఈ ఆర్గనైజేషన్స్తో వర్క్ చేయడం అంత ఈజీ కాదు. క్వాలిటీ స్టాండర్డ్స్, టెస్టింగ్, అప్రూవల్స్ అని చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అందుకే పరాస్ డిఫెన్స్కి డిఫెన్స్ సెక్టార్లో ఒక స్ట్రాంగ్ రెప్యుటేషన్ ఉంది. ఇన్వెస్టర్స్గా మనం ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. పరాస్ డిఫెన్స్ ఒక నార్మల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాదు. ఇది టెక్నాలజీ డ్రివెన్ కంపెనీ. అంటే కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ కేవలం ప్రోడక్ట్ కెపాసిటీ మీద కాదు, టెక్నాలజీ, ఇన్నోవేషన్ అండ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. అందుకే పరాస్ డిఫెన్స్ స్టోరీని అర్థం చేసుకోవాలంటే కంపెనీ ప్రొడక్ట్స్ గురించి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు పరాస్ డిఫెన్స్ యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుందామా? ఏ కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ అయినా దాని ప్రొడక్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది కదా. పరాస్ డిఫెన్స్ని ఇతర కంపెనీస్తో పోలిస్తే స్పెషల్గా చేసేది కూడా అదే. కంపెనీ ప్రధానంగా డిఫెన్స్ ఆప్టిక్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, స్పేస్ ఆప్టిక్స్, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ వంటి హై టెక్నాలజీ సెగ్మెంట్స్లో బిజినెస్ చేస్తుంది. ఇక్కడ ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి ఆర్డినరీ ప్రొడక్ట్స్ కాదు. మనం మార్కెట్కి వెళ్ళి కొనుక్కునే ప్రొడక్ట్స్ అంతకంటే కాదు. దీస్ ఆర్ హైలీ స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్. ఉదాహరణకు డిఫెన్స్ ఆప్టిక్స్ తీసుకుందాం. మిలిటరీ సర్వైలెన్స్, టార్గెటింగ్ సిస్టమ్స్, అబ్జర్వేషన్ ఎక్విప్మెంట్ వంటి అప్లికేషన్స్లో ఇవి ఉపయోగపడతాయి. అలాగే డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ కూడా మోడర్న్ వార్ఫేర్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కమ్యూనికేషన్ సిస్టమ్స్, మానిటరింగ్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్లో ఇవి అవసరం అవుతాయి. ఇప్పుడు యాంటీ డ్రోన్ సిస్టమ్ గురించి చూద్దాం. గత కొన్ని సంవత్సరాలుగా డ్రోన్స్ యూసేజ్ ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగింది కదా. దీంతో డ్రోన్స్ని డిటెక్ట్ చేసే, ట్రాక్ చేసే, న్యూట్రలైజ్ చేసే టెక్నాలజీస్కి డిమాండ్ కూడా పెరుగుతుంది కదా. పెరాస్ డిఫెన్స్ ఈ సెగ్మెంట్లో కూడా ప్రెజెన్స్ కలిగి ఉంది. అలాగే స్పేస్ ఆప్టిక్స్ సెగ్మెంట్ కంపెనీకి మరో ఇంట్రెస్టింగ్ ఆపర్చునిటీ. ఇండియా స్పేస్ సెక్టర్ వేగంగా గ్రో అవుతుంది కదా. ఇస్రో మిషన్స్, శాటిలైట్ లాంచెస్, ప్రైవేట్ స్పేస్ కంపెనీస్ గ్రోత్ వల్ల స్పేస్ రిలేటెడ్ టెక్నాలజీస్కి డిమాండ్ కూడా పెరుగుతుంది. పరాస్ డిఫెన్స్ ఈ ఎకోసిస్టంలో కూడా భాగంగా ఉంది. ఎప్పుడు ఒక ఇన్వెస్టర్గా మనం ఎందుకు ఎగ్జైట్ అవుతున్నాం? ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, టెక్నాలజీ ఎక్స్పర్టైజ్, సర్టిఫికేషన్స్, టెస్టింగ్ క్యాపబిలిటీస్ అవసరం. అందుకే కొత్త కంపెనీ వచ్చి వెంటనే కంపీట్ చేయడం అంత ఈజీ కాదు. దీంతో పరాస్ డిఫెన్స్కి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే పరాస్ డిఫెన్స్ స్ట్రెంగ్త్ కేవలం ప్రొడక్ట్స్లో కాదు,
ఆ ప్రొడక్ట్స్ వెనుక ఉన్న టెక్నాలజీ, ఎక్స్ ఎక్స్‌పర్టైజ్, కస్టమర్ ట్రస్ట్‌లో ఉంది. అందుకే ఇన్వెస్టర్స్‌కి కంపెనీని ఆర్డినరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా చూడకుండా టెక్నాలజీ డ్రివెన్ డిఫెన్స్ కంపెనీగా చూస్తారు. కానీ ఈ మంచి ప్రొడక్ట్స్ ఉండడం సరిపోదు కదా! ఆ ప్రొడక్ట్స్‌కి డిమాండ్ ఎలా పెరగాలి అంటే డిఫెన్స్ సెక్టర్ ఇట్‌సెల్ఫ్ గ్రో అవ్వాలి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. పరాస్ డిఫెన్స్ ఫ్యూచర్‌లో ఇంకా గ్రో అవుతుందా? దానికి ఆన్సర్ డిఫెన్స్ సెక్టార్ గ్రోత్‌లో ఉంది. గతంలో ఇండియా డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ కోసం ఫారిన్ కంట్రీస్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యేది కదా! కానీ ఇప్పుడు సిట్యుయేషన్ మారుతుంది. గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ద్వారా డిఫెన్స్ ప్రొడక్ట్స్‌ని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలని ఫోకస్ చేస్తుంది. దీంతో ఇండియా డిఫెన్స్ కంపెనీస్‌కి ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. అలాగే ఇండియా డిఫెన్స్ బడ్జెట్ కూడా ప్రతి సంవత్సరం ఇంక్రీజ్ అవుతుంది. బడ్జెట్ పెరిగితే కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. కొత్త ప్రాజెక్ట్స్ వస్తే కంపెనీస్‌కి కొత్త ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే డిఫెన్స్ సెక్టార్‌ని లాంగ్ టర్మ్ గ్రోత్ సెక్టార్‌గా చాలామంది ఇన్వెస్టర్స్ చూస్తున్నారు. పారాస్ డిఫెన్స్ కూడా ఈ గ్రోయింగ్ సెక్టార్‌లో ఉండడం కంపెనీకి ఒక పాజిటివ్ ఫ్యాక్టర్. కానీ సెక్టార్ గ్రో అవుతుంది అంటే సరిపోదు కదా! కంపెనీకి యాక్చువల్ బిజినెస్ వస్తుందా? స్ట్రాంగ్ కస్టమర్స్ ఉన్నారా? ఫ్యూచర్ ఆర్డర్స్ ఎంత ఉన్నాయి? అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు పరాస్ డిఫెన్స్‌కి బిజినెస్ ఎక్కడి నుంచి వస్తుందో చూద్దామా? ఏ కంపెనీ అయినా గ్రోత్ సాధించాలంటే స్ట్రాంగ్ కస్టమర్స్ ఉండాలి. పరాస్ డిఫెన్స్ కస్టమర్స్ లిస్ట్‌లో డీఆర్‌డీఓ, ఇస్రో, హెచ్ఏఎల్, బీఎల్ లాంటి ఇండియాస్ మోస్ట్ ఇంపార్టెంట్ డిఫెన్స్ అండ్ స్పేస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ ఆర్గనైజేషన్స్‌తో బిజినెస్ చేయడం అంటే కంపెనీ టెక్నాలజీ, క్వాలిటీ మరియు ఎగ్జిక్యూషన్ కేపబిలిటీస్ మీద ట్రస్ట్ ఉందని అర్థం. ఇప్పుడు ఆర్డర్ బుక్ గురించి మాట్లాడుకుందాం. ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఆర్డర్ బుక్‌ని ఎందుకు ట్రాక్ చేస్తారంటే, అది కంపెనీ ఫ్యూచర్ బిజినెస్‌కి ఒక ఇండికేషన్ ఇస్తుంది. పరాస్ డిఫెన్స్ ఆర్డర్ బుక్ ఎఫ్ఐ 21లో 215 క్రోర్ ఉండగా, ఎఫ్ఐ 26కి దాదాపు 986 క్రోర్‌కి చేరింది. అంటే కేవలం 5 సంవత్సరాల్లో ఆర్డర్ బుక్ 4 టైమ్స్ కంటే ఎక్కువ పెరిగింది. ఇది కంపెనీ ప్రొడక్ట్స్‌కి డిమాండ్ ఉందని చూపిస్తుంది కదా! ఇంకా రీసెంట్‌గా బీఎల్ నుంచి 52 క్రోర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ ఆర్డర్ కూడా కంపెనీకి వచ్చింది. ఇలాంటి ఆర్డర్స్ కంపెనీ బిజినెస్ మొమెంటం ఇంకా కొనసాగుతుందని సూచిస్తాయి కదా! అయితే ఇన్వెస్టర్స్‌గా మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆర్డర్ బుక్ ఉంటే సరిపోదు కదా! కంపెనీ ఆ ఆర్డర్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ చేసి రెవెన్యూగా కన్వర్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే ప్రాఫిట్స్ పెరుగుతాయి. అయితే పరాస్ డిఫెన్స్ రెవెన్యూ నిజంగా గ్రో అవుతుందా? గత కొన్ని సంవత్సరాల్లో కంపెనీ సేల్స్ ఎలా పెరిగాయి? అది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు పరాస్ డిఫెన్స్ రెవెన్యూ గ్రోత్ గురించి చూద్దాం. ఒక కంపెనీ ఫ్యూచర్ గ్రో అవుతుందా లేదా అనేది తెలుసుకోవాలంటే మొదట రెవెన్యూ ట్రెండ్ చూడాలి. పరాస్ డిఫెన్స్ నెంబర్స్ చూస్తే ఇంట్రెస్టింగ్ పిక్చర్ కనిపిస్తుంది. ఎఫ్ఐ 22లో కంపెనీ రెవెన్యూ 183 క్రోర్, ఎఫ్ఐ 23లో 222 క్రోర్, ఎఫ్ఐ 24లో 254 క్రోర్, ఎఫ్ఐ 25లో రెవెన్యూ ఒక్కసారిగా 365 క్రోర్‌కి పెరిగింది. ఎఫ్ఐ 26లో కంపెనీ 477 క్రోర్ రెవెన్యూ రిపోర్ట్ చేసింది. అంటే కేవలం 4 ఇయర్స్‌లో రెవెన్యూ 183 క్రోర్ నుంచి 477 క్రోర్‌కి పెరిగింది. దాదాపు 2.6 టైమ్స్ గ్రోత్. ఇది కంపెనీ ప్రొడక్ట్స్‌కి డిమాండ్ పెరుగుతుందని సూచిస్తుంది కదా! ముఖ్యంగా డిఫెన్స్, మోడర్నైజేషన్, మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్ మరియు న్యూ ఆర్డర్స్ కంపెనీ గ్రోత్‌కి సపోర్ట్ చేశాయి. ఇక్కడ ఇన్వెస్టర్స్ గమనించాల్సిన విషయం ఏంటంటే, రెవెన్యూ గ్రోత్ ఒక్క సంవత్సరం మాత్రమే కాదు, మల్టిపుల్ ఇయర్స్ నుంచి కన్సిస్టెంట్ గ్రోత్ కనిపిస్తుంది. అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ జరుగుతుందని అర్థం. కానీ రెవెన్యూ పెరగడం మాత్రమే సరిపోదు. సేల్స్ పెరిగినా, ప్రొడక్ట్స్ పెరగకపోతే షేర్ హోల్డర్స్‌కి పెద్దగా బెనిఫిట్ ఉండదు. అయితే పరాస్ డిఫెన్స్ ప్రాఫిట్స్ కూడా ఇదే విధంగా గ్రో అయ్యాయా అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. పరాస్ డిఫెన్స్ ప్రాఫిట్ నంబర్స్ చూస్తే ఎఫ్ఐ 22లో 27 క్రోర్ ప్రాఫిట్ ఎర్న్ చేసిన కంపెనీ ఎఫ్ఐ 26 నాటికి 89.5 క్రోర్ ప్రాఫిట్ రిపోర్ట్ చేసింది. అంటే ప్రాఫిట్ దాదాపు 3 టైమ్స్ పెరిగింది. ఇది కంపెనీ ఆర్డర్స్‌ని రెవెన్యూగా కన్వర్ట్ చేయగలుగుతుందని సూచిస్తుంది కదా! ఇప్పుడు ఫినాన్షియల్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. కంపెనీ డెబ్ట్ టు ఈక్విటీ రేషియో కేవలం 0.04 మాత్రమే ఉంది. సింపుల్‌గా చెప్పాలి అంటే కంపెనీ బిజినెస్ రన్ చేయడానికి లోన్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం లేదు.
ఇది ఒక పాజిటివ్ సైన్‌గా మనం తీసుకోవాలి. ఇప్పుడు ఆర్ఓఈ అండ్ ఆర్ఓసీఈ గురించి చూద్దాం. ఆర్ఓఈ దాదాపు 13.11% ఉంది అండ్ ఆర్ఓసీఈ 16.89% ఉంది. ఆర్ఓఈ అంటే షేర్ హోల్డర్స్ పెట్టిన మనీని కంపెనీ ఎంత ఎఫిషియెంట్‌గా యూజ్ చేస్తుందో చూపిస్తుంది. అండ్ ఆర్ఓసీఈ అంటే కంపెనీ మొత్తం క్యాపిటల్‌ని ఎంత ఎఫెక్టివ్‌లీ యూజ్ చేస్తుందో చూపిస్తుంది. పరాస్ డిఫెన్స్ ఆర్ఓసీఈ, ఆర్ఓఈ డీసెంట్ లెవెల్స్‌లో ఉన్నాయి. అంటే కంపెనీ గ్రోత్‌తో పాటు ప్రాఫిటబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓవరాల్‌గా రెవెన్యూ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్ మరియు లో డెబ్ట్ కంపెనీకి పాజిటివ్ ఫ్యాక్టర్స్. కానీ ఒక ఇన్వెస్టర్‌గా మనం ఇంకొక ముఖ్యమైన విషయం చూడాలి. బిజినెస్ స్ట్రాంగ్‌గా ఉంది. ఫినాన్షియల్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. అయితే కరెంట్ స్టాక్ ప్రైస్ ఈ గ్రోత్‌ని ఆల్రెడీ రిఫ్లెక్ట్ చేస్తుందా? లేక ఇంకా వాల్యుయేషన్ అట్రాక్టివ్‌గా ఉందా? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇన్వెస్టర్స్‌కి చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యుయేషన్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా లేటెస్ట్ నంబర్స్ చూద్దాం. పరాస్ డిఫెన్స్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం 12,000 క్రోర్ ఉంది. కరెంట్ పీఈ రేషియో 127 ఉంది. అయితే ఇండస్ట్రీ యావరేజ్ పీఈ కేవలం 49 దగ్గర ఉంది. అంటే పరాస్ డిఫెన్స్ ఇండస్ట్రీ యావరేజ్ కంటే చాలా ప్రీమియం వాల్యుయేషన్‌లో ట్రేడ్ అవుతుంది. ఇది ఎందుకు అంటే ఇన్వెస్టర్స్ కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఏరియాలో 2 హౌసెస్ ఉన్నాయి. 2 ఆల్మోస్ట్ సేమ్ సైజ్. ఒక హౌస్ 50,00,000 మరొక హౌస్ 1.5 క్రోర్. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఆ ఏరియా డెవలప్ అవుతుందని బయర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్‌లో కూడా అదే లాజిక్. పరాస్ డిఫెన్స్ కరెంట్ వాల్యుయేషన్ ఫ్యూచర్ గ్రోత్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇది పాజిటివ్ కూడా, రిస్క్ కూడా. కంపెనీ స్ట్రాంగ్ గ్రోత్ కంటిన్యూ చేస్తే వాల్యుయేషన్ జస్టిఫై అవుతుంది. కానీ గ్రోత్ స్లో అయితే స్టాక్ ప్రైస్ కరెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పరాస్ డిఫెన్స్ బిజినెస్ స్ట్రాంగ్ అయినా వాల్యుయేషన్ చీప్ స్టాక్ కేటగిరీలో లేదు. ఇన్వెస్టర్స్ గ్రోత్ స్టోరీతో పాటు వాల్యుయేషన్ రిస్క్‌ని కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పటి వరకు పరాస్ డిఫెన్స్ గురించి చాలా పాజిటివ్ పాయింట్స్ చూసాం కదా! స్ట్రాంగ్ బిజినెస్ ఉంది, రెవెన్యూ గ్రో అవుతుంది, ప్రాఫిట్స్ కూడా గ్రో అవుతున్నాయి, ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్‌గా ఉంది. కానీ స్టాక్ మార్కెట్‌లో ఒక రూల్ ఉంది. బెస్ట్ కంపెనీ అయినా రాంగ్ ప్రైస్‌కి కొంటే రిటర్న్స్ డిసప్పాయింట్ చేయొచ్చు. పరాస్ డిఫెన్స్ విషయంలో ఇన్వెస్టర్స్‌కి ఎక్కువ గమనించాల్సిన విషయం వాల్యుయేషన్. ప్రస్తుతం స్టాక్ పీ రేషియో 127 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే మార్కెట్ ఇప్పటికే కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంది. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక స్టూడెంట్ ప్రతి ఎగ్జామ్‌లో 95 మార్క్స్ తెస్తున్నాడు. అందరూ నెక్స్ట్ ఎగ్జామ్‌లో కూడా 95 ప్లస్ మార్క్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఒకవేళ 80 మార్క్స్ వచ్చినా స్టూడెంట్స్ ఫెయిల్ కాలేదు. కానీ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గిపోయాయి. స్టాక్ మార్కెట్‌లో కూడా ఇదే జరుగుతుంది. కంపెనీ గ్రోత్ కంటిన్యూ అవ్వాలి. లేకపోతే స్టాక్ ప్రైస్ ప్రెషర్‌లోకి రావచ్చు. ఇంకో విషయం ఏంటంటే పరాస్ డిఫెన్స్ బిజినెస్ డిఫెన్స్ సెక్టార్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. కంపెనీకి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. కానీ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఆర్డర్ బుక్ స్ట్రాంగ్‌గా ఉండడం ఒక విషయం. ఆ ఆర్డర్ బుక్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి రెవెన్యూ మరియు ప్రాఫిట్‌తో కన్వర్ట్ చేయడం మరో విషయం. అందుకే ఇన్వెస్టర్స్ కంపెనీ ఫ్యూచర్ రిజల్ట్స్‌ని క్లోజ్‌లీ ట్రాక్ చేస్తూ ఉండాలి. ఓవరాల్‌గా పరాస్ డిఫెన్స్ స్ట్రాంగ్ కంపెనీ. కానీ వాల్యుయేషన్ మరియు ఎగ్జిక్యూషన్ 2 ఫ్యాక్టర్స్ ఫ్యూచర్ పెర్ఫార్మెన్స్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. సో, ఈ వీడియోలో కంపెనీ బిజినెస్, ప్రొడక్ట్స్, కస్టమర్స్, ఆర్డర్ బుక్, రెవెన్యూ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్, ఫినాన్షియల్ హెల్త్, వాల్యుయేషన్ మరియు రిస్క్ అన్నిటిని అనలైజ్ చేశాం కదా! మొదటగా పాజిటివ్స్ గురించి మాట్లాడితే కంపెనీ డిఫెన్స్ మరియు స్పేస్ సెక్టార్‌లో ఆపరేట్ చేస్తుంది. డీఆర్‌డీఓ, ఇస్రో, హెచ్ఏఎల్, బీఎల్ లాంటి రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ కస్టమర్‌గా ఉన్నాయి. రెవెన్యూ ఎఫ్ఐ 22లో 183 క్రోర్ నుంచి ఎఫ్ఐ 26లో 477 క్రోర్‌కి పెరిగింది. ప్రాఫిట్ ఎఫ్ఐ 22లో 27 క్రోర్ నుంచి ఎఫ్ఐ 26లో 89 క్రోర్ పెరిగింది. ఆర్డర్ బుక్ కూడా దాదాపు 986 క్రోర్ వరకు పెరిగింది. డెబ్ట్ టు ఈక్విటీ కేవలం 0.04 మాత్రమే ఉంది. ఇవి కంపెనీ ఫండమెంటల్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయని సూచిస్తుంది. కానీ వాల్యుయేషన్ సైడ్ వస్తే పీఈ రేషియో 127 ఉంది. ఇండస్ట్రీ పీఈ 49 మాత్రమే ఉంది. అంటే మార్కెట్ ఇప్పటికే ఫ్యూచర్ గ్రోత్ మీద భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంది.
అందుకే పరాస్ డిఫెన్స్ ఒక బ్యాడ్ కంపెనీ కాదు, అలాగే చీప్ స్టాక్ కూడా కాదు. నా వ్యూలో ఇది క్వాలిటీ బిజినెస్, కానీ ఇన్వెస్టర్స్ వాల్యుయేషన్ని కూడా గుర్తుంచుకోవాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకొని కంపెనీ ఫ్యూచర్ రిజల్ట్స్, ఆర్డర్ ఇన్ఫ్లోస్ మరియు ప్రాఫిట్ గ్రోత్ని ట్రాక్ చేయొచ్చు.